తిరుపతి నగరంలో గత రాత్రి నుంచి కూడా భూమన కరుణాకర్ రెడ్డి భూ కబ్జాకు పాల్పడ్డాడంటూ అనేక ఆరోపణలు నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఉదయం కూడా ఏదైతే తిరుపతి రూరల్ పరిధిలో ఉన్నటువంటి తనపల్లి వద్ద కూడా భూమన కరుణాకర్ రెడ్డి సంబంధించినటువంటి ల్యాండ్ పక్కన దాదాపు 9 ఎకరాలు కబ్జా చేశాడన్నది ప్రధానంగా ఆరోపణ. ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భూమన అభినయ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే నిన్న రాత్రి నుంచి మనం చూస్తున్నాం, రెవెన్యూ అధికారులు కొన్ని భూముల వద్దకు ఇచ్చి అక్కడ ల్యాండ్ అంతా కూడా కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ అంశంలో భూమన కరుణాకర్ రెడ్డి కబ్జా చేశాడన్నటువంటి అంశాన్ని ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చారు. ఇందులో ఆ భూమికి మీకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? ప్రధానంగా రెండు, మంగళం పరిధిలో ఒక ల్యాండ్, అదే రకంగా రూరల్లో తనపల్లి పరిధిలో ఒక ల్యాండ్. ఈ రెండింటికి సంబంధించి ఈ వ్యవహారంలో మీకు ఎటువంటి సంబంధం ఉంది? అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశం మీద? మంగళంలో మా కుటుంబీకుల పేరు మీద ఉన్నటువంటి స్థలం 1 ఎకరా 25 సెంట్ల దగ్గర నుంచి 1.5 ఎకరా వరకు ఉండొచ్చు. వీళ్ళు ఏదైతే హెచ్చరిక బోర్డు నాటారో మందబయలని చెప్తున్నారో ఆ మందబయలుకు సంబంధించినటువంటి పట్ట ప్రభుత్వం ఇచ్చింది ఒక దళితుడికి. అది ఆ దళితుడి పొజిషన్లోనే ఉంది. ఆ దళితునికి సంబంధించినటువంటి భూమిలో మీరు హెచ్చరిక బోర్డు పెట్టి అది కరుణాకర్ రెడ్డి ఆక్యుపై చేశాడని ఎలా చెప్తున్నారు? మొదటిది. రెండవ అంశం, మాకు తిరుచానూరు గ్రామ లెక్కదాఖలాల్లో అలానే తనపల్లికి సంబంధించినటువంటి లెక్కదాఖలాల్లో 24 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉన్నది వాస్తవం. ఆ 24 ఎకరాలను 22 సంవత్సరాల క్రితం కొనుగోలు చేయబడింది. అది కూడా అప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులకు, వాళ్ళ పూర్వీకులకు 4-5 దశాబ్దాలకు మునుపు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పట్టాలన్నీ వాళ్ళ పేరు పైన ఉండగా వాళ్ళు అమ్మినటువంటి భూమిని మేము కొనుగోలు చేసాం. నిజానికి వాళ్ళు ఏ సరిహద్దులనైతే కలిగి ఉండి ఏ స్థలాన్నైతే అమ్మారో ఆ స్థలపు విస్తీర్ణం మేరకే మా వ్యవసాయ క్షేత్రం ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014లో ఉన్నప్పుడు దీని మీద ఎటువంటి యాగి జరగలేదు. ఈరోజు ఎందుకు చేస్తున్నారనంటే, మా పార్టీ అధికారం కోల్పోయినటువంటి మరుసటి రోజు నుంచే ప్రభుత్వ లోపాలను, ప్రభుత్వ తప్పిదాలను ఏ రోజుటికి ఆ రోజు కరుణాకర్ రెడ్డి గారు బహిర్గతం చేస్తున్నారు. వీళ్లకు కొరకరాని కోయగా తయారయ్యారు, కంటిలో నలుసులాగా తయారయ్యారు. ఈ కరుణాకర్ రెడ్డిని ఇలానే వదిలేస్తే ప్రతిరోజు ప్రజల్లో చులకనవుతాం, మనం బదనాం అవుతాం. దీనిని అడ్డుకోవాలంటే ఇతని కుటుంబీకులని భయపెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఒక చక్కటి కథను అల్లి 479 సర్వే నెంబర్ పూర్తిగా రివర్ బెడ్కి సంబంధించినది, అందులో అనుమానం లేదు. ఆ సర్వే నెంబర్లో 9 ఎకరాల స్థలాన్ని కరుణాకర్ రెడ్డి కబ్జా చేశాడని రెవెన్యూ అధికారులు క్రితం సంవత్సరం నాకు, మా అమ్మగారికి నోటీసులు అందించడం జరిగింది. దీని మీద మేము కోర్టుకు కూడా ఆశ్రయించాం. ఓకే, మేము 9 ఎకరాలు రివర్ బెడ్కి సంబంధించినటువంటి భూమిని మేము ఆక్యుపై చేసామంటున్నారు కదా, దీన్ని మీరు నిరూపించండి, నిరూపిస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని కోర్టు కూడా అదే డైరెక్ట్ చేసింది. ఎవరైతే ఈ పిటిషనర్లు వచ్చారో వాళ్లకు 4 వారాల లోపల ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఇవ్వండి అని. మాకు ఏ ఎక్స్ప్లెనేషను రాలా, మాకు నోటీసులు అందలా. నిన్న రాత్రి కొట్టాక మునుపు కనీసం సమాచారాన్ని పొసెషన్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వడం అన్నది చట్టం చెప్తున్నటువంటి విషయం. మాకేం అందలేదు. 500 మంది పోలీసులు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఇతరత్ర రెవెన్యూ అధికారులు అందరూ వచ్చి కొట్టారు. మేము వాళ్ళ విధుల్ని కూడా ఎక్కడ ఆటంకపరచలేదు. నేనే ప్రత్యక్షంగా ఎంఆర్ఓ గారిని, నాకు మీరు నోటీస్ ఇచ్చారా అని అడిగాను. ఆయన సమాధానం చెప్పలేదు. ఇచ్చామంటున్నాడు. ఇస్తే ఆ కాపీ చూపెట్టండి, నేను సంతకం పెట్టినట్టుగా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చినట్టుగా కాపీ తీసుకుని ఉంటారు కదా, అది చూపెట్టండి అని అంటే నో ఆన్సర్. ఇది కేవలం ఒక రాజకీయ ప్రతీకార చర్య, అందులో అనుమానమే లేదు. మొత్తం మా ఆస్తులన్నింటినీ మీరు ధ్వంసం చేసినా మీ మీద చేసే పోరాటాన్ని మేము ఆపే ప్రసక్తి లేదు. ఈ గుండెలేవి
భయపడే గుండెలు కాదు. మేము నిరంతరం ప్రజల గొంతుకవుతాం, ప్రతిపక్ష పార్టీ గొంతుకవుతాం. జగన్ గారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిరంతరం పని చేస్తూనే ఉంటాం. ఈరోజు మీరు ఏదైతే కోరుకొని సునకానందం పొందుతున్నారో అది ఎక్కువ కాలం నిలవదు. ఈరోజు మీ మీద మేము చేస్తున్న పోరాటానికన్నా 100 ఎక్కువగా రేపటి నుంచే మొదలు పెడతాం. సరే, ఇవన్నీ కాస్త పక్కకు పెడదాం. మాకు పైన అంటే ఈ స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో ఎగువన ఉన్న కాశీపెంట్ల గ్రామంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉంది. ఆ గ్రామంలో స్వర్ణముఖి నది ప్రవహించేటటువంటి ల్యాండ్ సర్వే నెంబర్ 185. ఆ 185 సర్వే నెంబర్కి అబట్టింగ్గా ఉన్న 173 సర్వే నెంబర్లో మీ హెరిటేజ్కి సంబంధించిన వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ని కట్టిన మాట వాస్తవమా కాదా? మేము మా పొలానికి కాంపౌండే కట్టుకున్నాం, మీరు ప్లాంటే కట్టారు బఫర్ జోన్లో. మరి మాకొక న్యాయం మీకొక న్యాయం చట్టం చెప్తోందా? అంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కుటుంబీకులకు సంబంధించినటువంటి ఆస్తులకు ఒక చట్టము, ప్రతిపక్ష నాయకులకు సంబంధించి ఒక చట్టము, సామాన్యులకు ఒక చట్టము ఉందా? మీ రెడ్ బుక్ రాజ్యాంగం చెప్తున్నది ఇదేనా? ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు కాబడుతుందనడానికి ఇంతకంటే పెద్ద తార్కాణం, ఉదాహరణ మరొకటి లేనే లేదు. ఈ ఉదాంతమే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. మాది నిజమైతే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఫ్యాక్టరీలో కట్టబడినటువంటి వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా పగలగొట్టాలి కదా. మీకు సిగ్గు, శరం, సీము, నెత్తురు ఇవన్నీ మీ ప్రభుత్వానికి ఉంటే, ప్రభుత్వ యంత్రాంగానికి ఆ ధైర్యం ఉంటే, కూటమి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే, మీ ముఖ్యమంత్రి కట్టినటువంటి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పగలగొట్టి చూపెట్టండి. మీ గొప్పతనాన్ని, మీ మగతనాన్ని మేము ఒప్పుకుంటాం. రోజులు ఎల్లకాలం ఇలానే ఉండవు. మాకు మా రోజులు వస్తాయి. ఆ రోజు కూడా చట్టం పని తాను చేసుకుంటూ పోతుంది. ఈరోజు మీరు పాల్పడిన ఈ దుస్సాహసానికి, దుశ్చర్యకు తగిన మూల్యాన్ని ఖచ్చితంగా చెల్లించబోయే రోజులు త్వరలోనే ఉన్నాయన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాను మీ ద్వారా. అంటే మీరు చెప్పేటువంటి మాటలు ఏదైతే ఆ రివర్ బెడ్ వేసారో, కాంపౌండ్ వాళ్ళు కట్టారు, దానికి సంబంధించి వాళ్ళ ఆధారాలు చూపించి మీకు నోటీసులు ఇస్తే మీరు దాన్ని అలాగా ఆక్రమణ చేస్తుంటే దర్జాగా మీరు కొట్టుకోవచ్చు అన్న భావన మీరు వ్యక్తపరుస్తున్నారు. ముమ్మాటికి దాన్నే కదా మేము కోర్టుకు అప్రోచ్ అయింది. ఈ 9 ఎకరాలు మాది, దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు అవన్నీ కూడా మాకు ఉన్నాయి. ఇంతకుముందు చేసుకున్నటువంటి సర్వేలు అన్నీ కూడా. మీరు కట్టిన ఎన్నాళ్ళైంది సార్? ఈ అంటే ఏదైతే ఈ రివర్ బెడ్ కట్టారో ఇది ఎన్ని ఏళ్ళైంది? ఇది 24 సంవత్సరాలుగా ఉంది. ఫెన్సింగ్ ఉంది. అప్పుడు ఒక చిన్న పిట్ వాల్ ఏదో ఉండేది. ఎప్పుడు దాన్ని ఇంకో వాల్ ఏదో కన్స్ట్రక్ట్ చేశారు దాని మీద. అక్కడే మిగతా కట్టడాలు లేవు, ఇల్లు కట్టలేదు, రూములు వేసుకోలేదు. అన్నీ ఆడ చెట్లు ఉన్నాయి. ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి కోళ్ళు, మేకలు ఇలాంటివి ఉండేందుకు సరిపడా ఇవి ఉన్నాయి తప్ప మేమేం పెద్ద పెద్ద ఇళ్ళు కట్టడమో ఇంకోటో జరగలేదే. మీలాగా ప్లాంట్లు ఏం కట్టలేదే. ఈ 24 ఏళ్ళు రానటువంటి ఇబ్బంది ఈ 24 ఏళ్ళు పాటు చూడని తప్పిదాన్ని ఈరోజు ఎందుకు తీస్తున్నారు బయటికి? ఎందుకంటే మేము రోజు మాట్లాడుతున్నాం, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం, మీరు తట్టుకోలేకపోతున్నారు. ఆ ప్రెషర్ని మీరు భరించలేక మీ అహంకారాన్ని, అహాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి మా ఆస్తులపైకి వచ్చారు. రండి, ఓకే, ఫైన్, మేము పోగొట్టుకోవడానికి సిద్ధమే. కానీ మేము ఇంతే ఇదిగా, ఇంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. మా ధైర్యాన్ని, మా గుండె నిబ్బరాన్ని మీరు తగ్గించలేరు. అది మీ వల్ల కాదు. చివరిగా సార్, ఏదైతే మంగళం సంబంధించి ఏదైతే ఒక దళితుకి చెందినటువంటి ఆ భూమి ఉందో అక్కడ బోర్డు కూడా, రెవెన్యూ వాళ్ళ బోర్డు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ భూమి వద్ద ఏదైతే ల్యాండ్ అక్కడ తోసినటువంటి ఆ రెవెన్యూ వాళ్ళు తోసినటువంటి ఆ పరిస్థితి నేపథ్యంలో కొంతమంది హిందూ ధర్మ పరిషత్ అంటూ స్వామీజీలు కూడా అక్కడికి వచ్చి
నిద్రలేస్తే భూమన కరుణాకర్ రెడ్డి దేవుడి గురించి నిత్యం కూడా చెప్తూనే ఉంటాడు. మరి ఇది చేసింది ఏంటంటే కూడా కొంతమంది స్వాములు ఆరోపిస్తున్నారు. వారి యొక్క ఆరోపణ వల్ల ఎలా చూస్తారు? వాళ్ళ పేర్లు చెప్పండి. ఆడికి వచ్చినటువంటి ఆ స్వాములను నడిపించినటువంటి వ్యక్తి పేరు చెప్పండి. అతను ఒక బ్రోకర్. అతని భాగవతం తిరుపతి అంతా కూడా తెలుసు. ఇంతకు మునుపు ఒకళ్ళతో, ఇప్పుడు ఒకళ్ళతో, రేపు ఇంకోళ్ళతో జతగట్టగలిగేటటువంటి వ్యక్తుల గురించి, వాళ్ళ నీచమైన పనుల గురించి మాట్లాడేంత అధమ స్థాయికి నేను దిగజారలేదని అనుకుంటున్నాను. ప్రధానంగా ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి పైన వచ్చినటువంటి ఈ యొక్క భూ ఆక్రమణ ఆరోపణలు ఏదైతే ఉన్నాయో దాని మీద స్పష్టంగా చెప్తున్నారు భూమన అభినయ్ రెడ్డి ఒకటే. ఏదైతే ఆ రివర్ బెడ్ కట్టామో అది ఏదో కట్టి కూడా దాదాపు ఆ ల్యాండ్ కొని కూడా 24 సంవత్సరాలు అవుతుంది. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఉంది, తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. అయితే 24 ఏళ్లలో రానటువంటి అభ్యంతరం ఇవాళ ఎందుకు వచ్చింది? కేవలం ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను నిత్యం కూడా మేము ఎండగడుతున్నాం కాబట్టి ఒక ఉద్దేశపూర్వకంగా భయపెట్టే విధానంతో ఈ రకంగా వ్యవహరిస్తున్నారన్నది ప్రధానంగా అభినయ్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా ఏదైతే ప్రధానంగా ఇవాళ రెవెన్యూ అధికారులు అక్కడ ఆక్రమణకు గురైంది అంటున్నారో అది నిజంగానే ఆక్రమణకు గురైంటి మాకు నోటీసులు ఇవ్వండి, దాన్ని కూలగొట్టినా కూడా మాకే అభ్యంతరం లేదంటూ కూడా అభినయ్ రెడ్డి మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఈ యొక్క స్వర్ణముఖి రివర్కి అనుకుని ఉన్నటువంటి ఏదైతే హెరిటేజ్ సంస్థ కాశీపేట దగ్గర ఉందో ఆ యొక్క కాశీపేట దగ్గర ఉన్నటువంటి హెరిటేజ్ కూడా రివర్ ఆ యొక్క స్వర్ణముఖి ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే ఆడ కట్టడాలు ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి రెవెన్యూ అధికారులు అంటూ కూడా భూమన అభినయ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.